అసలు భీష్ముడు ఎవరు? తండ్రి కోసం బ్రహ్మచారిగా ఎందుకు మారాడు? ఇచ్చిన మాట కోసం తను ఏం చేశాడు? మహాభారతంలోనే ఒక కీలకమైన, శక్తివంతమైన మరియు ధర్మనిష్ట కలిగిన పాత్ర. హస్తినపుర రాజు శాంతనుడు మరియు గంగాదేవికి 8వ సంతానంగా జన్మించాడు. గంగాదేవి శాంతనుడు విధించిన షరతు మేరకు ఆమె తన 7 పిల్లలను నదిలో ముంచేస్తుంది. 8వ కుమారుడు దేవదత్తును కూడా ముంచబోతుండగా శాంతనుడు అడ్డుకుంటాడు. దాంతో గంగాదేవి బాలుడిని శాంతనుడికి అప్పగించి వెళ్ళిపోతుంది. పరశురాముని శిష్యుడిగా ఉండి గొప్ప యోధుడిగా ఎదుగుతాడు. శాంతుడు ఒక జలారి సత్యవతిని చూసి మోహిస్తాడు. సత్యవతి తండ్రి ఆమెకు పుట్టిన సంతానమే సింహాసనాన్ని అధిష్ఠించాలని షరతు విధిస్తాడు. తన తండ్రి సంతోషం కోసం దేవదత్తుడు రాజాధికారాన్ని త్యాగం చేస్తాడు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని, వివాహం చేసుకోమని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ కారణంగానే భీష్ముడు అనే పేరు వచ్చింది. భీష్ముడు త్యాగానికి సంతోషించిన తండ్రి అతనికి స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అంటే భీష్ముడు కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజుల పాటు సేనాధిపతిగా పోరాడుతాడు. శిఖండిని ఎదురుగా పెట్టుకొని అర్జునుడు వేసిన బాణాల కారణంగా అంపశయంపై పడిపోతాడు. తనకు స్వచ్ఛంద మరణం వరం ఉంది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు దాదాపు 58 రోజుల పాటుగా అంపశయంపై ఉండిపోతాడు. చివరకు శ్రీకృష్ణుని స్మరిస్తూ తన ప్రాణాలను వీడి మోక్షాన్ని పొందుతాడు.